నేను డయాబెటిక్ 2019లో నాకు డయాబెటిక్ వచ్చింది. మార్నింగ్ ఈవినింగ్ 20 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవాడిని. అయితే డాక్టర్ గారి సలహా ప్రకారము యోగా చేయమన్నారు. 2019లో నేను స్టార్ట్ చేశాను. మా సిస్టర్ విజయమ్మ గారు యోగా కేంద్రానికి వచ్చేది. ఆమె ద్వారా ఈ యోగా కేంద్రానికి వచ్చాను. అప్పటి నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత చిన్నగా గ్రాడ్యువల్లీ 20 యూనిట్స్ నుంచి 18, 16 మొత్తము తగ్గించుకుంటూ 0 యూనిట్స్కి వచ్చాను. ఇప్పుడు నో యూనిట్స్. ఇన్సులిన్ అనేది ఏ మెడిసిన్ కానీ ఏ టాబ్లెట్ కానీ షుగర్కి తీసుకోవట్లేదు. అప్పుడు 8 చిల్లర ఉండేది HbA1c, ఇప్పుడు 6.2కి వస్తుంది. యోగా చేసినప్పుడు 6కి వస్తుంది. కొంచెము మానేస్తుంటే అప్ అండ్ డౌన్ ఉంటే 6 to 6.5కు పెరుగుతూ ఉంటుంది. అందుకని నేను రెగ్యులర్గా యోగాకి కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది నాకు ఒక కంపల్సరీ అయిపోయింది. ఎప్పుడన్నా మానేసినా కానీ యోగా గురువు గారు కంపల్సరీ ఫోన్ చేసి పిలిపిస్తారు. అందుకని ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీసుకొని కంపల్సరీ ఇక్కడికి యోగా కేంద్రానికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు డయాబెటిక్ వచ్చిందే లివర్ ఫ్యాటీ లివర్, ప్యాంక్రియాసిస్ ఖరాబ్ అయింది. అందువల్ల డయాబెటిక్ వచ్చింది. అది సాల్వ్ అయింది. కొంచెం స్మాల్గా ఉంది. 1.2 ఉండాల్సింది 2.1 బిల్బరిన్ ఉంది. దానివల్ల డాక్టర్స్ని కన్సల్ట్ అయితే మెటబాలిజం వల్ల అలా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం లేదు అన్నారు. అందుకని నౌలిక్రియ ఇవి అబ్డామినల్ మసాజ్ చేయడం వల్ల రెగ్యులర్గా చేయడం వల్ల సస్టైన్ అవుతున్నాం. థ్యాంక్ యూ. That's why regular. I won't leave him if he stops one day. Now we'll practice. నౌలిక్రియ కాల్ తీసుకుని శ్వాస తీసుకుని కంప్లీట్గా శ్వాస వదిలి పొట్టలు ఎంటీ చేసి యూ మస్ట్ బి ఏబుల్ టు మూవ్ యువర్ స్టమక్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ నౌ. దట్స్ వై we are encouraging the children to bring your children. They are taught freely. We have no charge. We don't charge them. Like that. చిన్నప్పటి నుంచి చేస్తే ఇది వస్తుంది. నామదేవ్ చేస్తే సౌలభ్యులు or Karnataka ability. He can do. He is doing. Can you show? Come on. లేడీస్ కనపడలేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే మీరు చెప్పచ్చు. థ్యాంక్ యూ.